2024లో దేవుడు మన పట్ల విశేషమైన కృప చూపించాడు. దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. క్రిస్మస్లో ఒక పాట ఉంటుందండి. ఏం పాట తెలుసా? చింతలేదిక యేసు పుట్టెను. పాడుకుంటాం, చాలా బాగుంటుంది పాట, అద్భుతమైన పాట, నాకు ఇష్టమైనటువంటి పాట. క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆ పాట పాడం. ఎందుకు తెలుసా? అసలైన చింత ఆడ ప్రారంభమవుతుంది. పిల్లలకేమో గుడ్డలు కుట్టించాం, ఏదో ఒకటి ఎవరి దగ్గర అప్పు తీసుకొని వచ్చాం, చింత లేదు కానీ పాట పాడేశాం. యేసుప్రభు పుట్టేశాడు, అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎవరు డబ్బు చెల్లిస్తారు? ఎవరు డబ్బు చెల్లిస్తారు? ఈ సంవత్సరంలో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో రాలేదా? దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత రీతిగా సహాయం చేశాడు. దేవుడు అద్భుత రీతిగా వాత్సల్యమును మన ఎడలో చూపించాడు. ఈ పక్షి తన గుడ్డును పట్టించుకొనక 39వ అధ్యాయం 16వ వచనం తిరిగి చదువుదాం ఆ భాగం. యోబు 39:16. తన పిల్లలవి తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. చాలా కష్టపడి గుడ్డు పెడుతుందండి, ఇంత పెద్ద గుడ్డు పెడుతుంది, అది కష్టంతో పెడుతుంది. కానీ బైబిల్లో తన పిల్లలవి తనవి కానట్టుగా వాటి ఎడల అది కాఠిన్యమును చూపించును. ఈ సంవత్సరంలో నీ పైన ప్రేమ చూపించేవారు కాఠిన్యం చూపించారేమో, నీ పైన జాలి చూపించే వాళ్ళు కాఠిన్యం చూపించారేమో, నిన్ను పట్టించుకోవలసిన వారు కాఠిన్యాన్ని చూపించారేమో. బట్ స్టిల్ గాడ్ వాజ్ సో గ్రేషియస్. 2024లో దేవుడు తన వాత్సల్యతను మన పైన కనపరిచాడు. దేవుడు మన పైన తన వాత్సల్యతను కనపరిచాడు. దీనికి చింత లేదు, అస్సలు పట్టించుకోదు. కానీ నీ కొరకు నా కొరకు చింతించే దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదా? నీ జీవితంలో వాగ్దానాలను నెరవేర్చలేదా? నీవు మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యుత్తరమే లేదా? సొంతం వారు పట్టించుకోకుండా దూరం అయిపోయినప్పుడు దేవుడు నీ విషయంలో ఇంటర్ఫీర్ అయ్యాడు. దేవునికి ఎంతైనా నువ్వు వందనాలు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, 17వ వచనం చూడండి. దేవుడు దాన్ని తెలివిలేని దానిగా చేసెను, ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. దేవుడు దానికి తెలివి లేనిదిగా చేశాను. చాలా మంది ఈ సంవత్సరంలో ఆయా వ్యక్తుల దగ్గరికి ఆయా పరిస్థితుల మధ్య వెళ్ళినప్పుడు వాళ్ళు తెలివి లేని వ్యక్తులుగా ప్రవర్తించి ఉంటారు. మనకు సహాయం చేయాల్సిన వారు సహాయం చేయకుండా అడ్డదిడ్డంగా మాట్లాడింటారు. మనకు ఆ మాటలు ఈ మాటలు పలికి ఉన్న గాయాన్ని ఇంకా పెద్ద చేసింటారు, ఇంకా మన జీవితాల్లో వేదన తెచ్చి ఉంటారు. కానీ తెలివి లేని వారిని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు తన వాత్సల్యాన్ని కనపరిచాడు. అందుకే యోబు అంటున్నాడు, ఆ యొక్క నిప్పుకోడిని చూడండి, దానికి అన్ని ఉన్నాయి, సహాయం చేయగలదు, లేకపోతే తన కాళ్ళతో వాటి యొక్క గుడ్లను కాపాడుకోగలదు. మనిషినే చంపగలిగినటువంటి ఆ నిప్పుకోడి తన గుడ్లను కాపాడుకోగలదు, కానీ అది పట్టించుకోదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఎదుట నా ఎదుట దేవుడి వాక్యం నుంచి అడుగుతుంటున్నాడు, నిన్ను పట్టించుకున్నటువంటి వారు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీ జీవితంలో నాకెవరున్నారు అనేటువంటి పరిస్థితిలో దేవుడు వాత్సల్యమును చూపలేదా? వాత్సల్యాన్ని చూపించి 2024 ముగింపులను తీసుకొని వచ్చిండగా ఆ దేవుని మర్చిపోయావా? ఈ 2 రోజులైనా కనీసం దేవుని స్తుతించు, కనీసం దేవుని ఘనపరచు. దేవా, నిప్పుకోడిలాగా మనుషులు నా ఎదుట ప్రవర్తించారు, బట్ స్టిల్ యూ హ్యావ్ షోన్ యువర్ మెర్సీ టువర్డ్స్ మీ. నా పట్ల, నా కుటుంబం పట్ల నీ యొక్క కనికరాన్ని చూపించావు. దేవుని బిడ్డలారా, లెట్ us be filled with the thanksgiving spirit. కృతజ్ఞత ఆత్మతో, భావంతో మనం నింపబడదాం. దేవుని విస్తారంగా స్తుతిస్తాం. మన జీవితాల్లో ఓటమి వచ్చినప్పుడు ప్రజలు ఏవేవో అన్నారు కదా, మన జీవితాల్లో ఆయా పరిస్థితులు మనకు రివర్స్ అయిపోయినప్పుడు ప్రజలు మన గురించి ఏవేవో కామెంట్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకంగా ఉంటూ తన కార్యాలను జరిగించాడు. మన పిల్లల విషయంలో, మన ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో దేవుడు కృప చూపి వాత్సల్యం చూపకపోతే మనము నిర్మూలమైపోయేటువంటి వారమే. దేవుడు వాత్సల్యాన్ని చూపించాడు. 1, నీ పాపమును బట్టి నిన్ను శిక్షించగా దేవుడు వాత్సల్యాన్ని చూపించి, 2వదిగా నీ జీవితంలో నిప్పుకోడి లాంటి వ్యక్తులు నీ ఎదురుకు వచ్చి ఉంటారు అని వాటి మధ్య దేవుడు వాత్సల్యాన్ని చూపించి నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు కాపాడి పోషించి ఉండగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. చివరిదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, మనం చదువుకున్నటువంటి మూల భాగంలోనికి వెళ్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలు. ఇక్కడ ఈ మూల భాగంలో ఉండేటువంటి అర్థం ఏంటంటే,
చెప్పాను కదా, విలాప వాక్యాల్లో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి వాళ్ళ జీవితాల్లో దేవుని శిక్ష గుండా వాళ్ళు వెళుతున్నారు. ఒక శాపగ్రస్తమైన పరిస్థితుల మధ్య వాళ్ళు వెళుతున్నారు. కానీ వాళ్ళ విచిత్రం ఏంటి తెలుసా, అంత దేవుని శిక్షను శాపాన్ని అనుభవిస్తున్నా వాళ్ళు నిర్మూలన కాలేదండి. ఇప్పటికీ ఇశ్రాయేలు జాతి అనేటువంటి యూదులు అనేటువంటి వారు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నారు. వాళ్ళు లయము కావాలి, కానీ దేవుడు వారిని కాపాడాడు. దేవుని బిడలారా, ఈ సంవత్సరంలో దేవుని కాపుదలను ఎంతగా అనుభవించామండి. మనం ఎంతగా అనుభవించాం దేవుని బిడలారా. మనం అడుగు వేసి అడుగు తీసే లోపల, లేదా అడుగు తీసి అడుగేసే లోపల ఎన్ని ప్రమాదాలు మనం చుట్టుకొని ఉన్నప్పుడు దేవుడు కాపాడలేదు, దేవుడు భద్రం చేయలేదు. ఆదమరిచి డ్రైవర్స్ నిద్రపోయినప్పుడు దేవుడు మనల్ని కాపాడలేదా? మన ప్రయాణాల్లో మనం ఆదమరిచి నిద్రపోయినప్పుడు దేవుడు కాపాడలేదా? మన జీవితంలో మనం ఇంట్లో సంతోషంగా టీవీ చూస్తుంటాం, మన పిల్లల్ని బయట ఎక్కడో ఉంటారు, వాళ్ళని కాపాడిది ఎవరు? దేవుడే కదా. మర్చిపోయామా? దేవుని కాపుదల అనుభవించాం, దేవుని భద్రతను అనుభవించాం, కింద పడిన దెబ్బలు తగలనటువంటి పరిస్థితి కూడా మనం వెళ్ళాం. వీటన్నిటిని ఎంజాయ్ చేశాం, కానీ ఎంతగా దేవుని స్తుతించాం. ఏదో ఆ రోజు దేవునికి స్తుతులు చెల్లించి, ఆ రోజు చర్చిలో స్తుతులు చెల్లించి సాక్ష్యం చెప్పి మర్చిపోయామా? ఈరోజు సాయంత్రం యూత్ మీటింగ్, ఒక స్పెషల్ యూత్ మీటింగ్ నేను పెట్టాను. ఏంటంటే ఈరోజు నేను యూత్ మీటింగ్లో వాక్యం చెప్పాను, పోయిన వారం నేను చెప్పాను. ఈరోజు అందరం సాక్ష్యం చెప్పాను. అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం. దేవుడు చేసిన ఎందుకు ఆ సాక్ష్యం సమయం పెట్టానంటే, బైబిల్లో మీరు గమనిస్తే 103వ కీర్తన మనకందరికీ తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే అది ఏంటి తెలుసా? ఒక ఆజ్ఞ. దేనిని మరువకము, అది ఒక ఆజ్ఞ. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేటట్లు చేస్తాడు. అందుకే ఒక బాగాన సాయంత్రం నేను యవనస్తుల మధ్య చూపించాను. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత మోషే దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? ఐగుప్తులో మేము కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, ఎర్రగడ్డలు తిన్నాం, చేపలు తిన్నాం, అవి మాకు జ్ఞాపకానికి ఉన్నాయి. ఏం పనికిమాల వాళ్ళు తెలుసా? వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తే అది జ్ఞాపకం లేదంట. ఉల్లిపాయలు, తర్వాత బీరకాయలు, ఈ పండ్లు, ఈ కూరగాయలు ఇలాగ జ్ఞాపకం ఉన్నాయంట. ఇదనా మనకేం జ్ఞాపకం ఉన్నాయి తెలుసా? మన ఇంట్లో వస్తువులు, పండగ ఏ రకంగా చేయాలి? దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయాం. దేవుడు చేసిన మేలు మనకు జ్ఞాపకం రాకుండా ఆయనకి వెంటనే మనం ఒక టైటిల్ పెట్టుకుంటాం, మతిమరుపు మానవ సహజం. మర్చిపోవడం మానవునికి ఉండేటువంటి లక్షణం కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ సామెత 100% క్రైస్తవుల్లో తప్పు అవుతుందండి. మతిమరుపు మానవ సహజం అనేటువంటిది తప్పు అవుతుంది. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. నీ యొక్క ప్రయాణంలో, నా యొక్క ప్రయాణంలో దేవుడు కాపాడాడు. అనారోగ్యాల్లో దేవుడు కాపాడాడు, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు కాపాడాడు, ఇంటిలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్లో దేవుడు కాపాడాడు, మన యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చినటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో దేవుడు కాపాడాడు, దేవుడు సహాయం చేశాడు. ఈ సమస్యను తీర్చలేను అనుకున్నప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ కాలేదా? ఆయన చేసిన మేలు ఎలా మర్చిపోయావు? అందుకే ఈరోజు తట్టి లేపుతున్నాడు. ఈ 2 days అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము. ఎన్ని మర్చిపోయాం దేవుని బిడ్డలారా. ఒకవేళ మతి మరిపే నీ జన్మ హక్కు అయితే రాసి పెట్టుకో. ఈ మేలు దేవుడు చేశాడు, ఈ అద్భుతమైన కార్యాలు చేశాడు. ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ ఒక్కసారి చూడండి, అర్థమవుతుంది ఎన్ని మేలు నీ జీవితంలో చేశాడో. ఆయా పరిస్థితులు, ఆయా ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పుడు దేవుడు కాపాడలేదా? ఎవరు కాపాడారండి? కీర్తనలు 91వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుకుందాం. 91వ కీర్తన 4, 5, 6 వచనాలు. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము 2024లో ఏది కాపాడింది తెలుసా? నీ టాలెంట్ కాదు, నీ టెక్నిక్స్ కాదు, కాదు
ఆయన రెక్కలు నిన్ను కప్పును. దేవుని యొక్క అదృశ్యమైన రెక్కలు మనల్ని కాపాడే. అనారోగ్య విషయాల్లో ఆయా పరిస్థితుల మధ్య భయము కలిగినప్పుడు, అందుకే 5వ వచనం అంటారు కదా, రాత్రి వేళ కలుగు భయముకైనాను. రాత్రిలో కొన్ని సందర్భాలు నిద్రలో భయపడి, లేదా నిద్ర రాక భయపడడం, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏమి జరిగిపోతుందో, నాకు, నా భర్తకు, నా పిల్లలకి ఏమైపోతుందో అని భయపడినప్పుడు దేవుడు కృప చూపలేదా? దేవుడు సహాయం చేయలేదా? రాత్రి వేళ కలుగు భయము, పగటిలో ఎగురు బాణము. సాతాను డైరెక్ట్గా అటాక్ చేసిన కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా అటాక్ చేసింటాడు. దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడాడు. ఎందుకు? ఆయన వాత్సల్యం కలిగిన దేవుడై. నువ్వు తప్పు చేసినప్పటికీ, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుడు నీ పట్ల తన వాత్సల్యమును చూపించాడు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ 2 రోజులు మన హృదయాంతరములో నుంచి దేవుని స్తుతిస్తాం. ఖచ్చితంగా ఉదయపు 2 సర్వీస్లో నేను చెప్పాను ఏంటంటే, ఈ 2 రోజులు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కూర్చొని దేవుని స్తుతించండి. ఎంత దేవుని స్తుతిస్తారో స్తుతించండి. ఎందుకు తెలుసా? ఒక ఆజ్ఞను మనం మీరకూడదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకం. జ్ఞాపకం చేసుకో, దేవుడు ఏ రకంగా నీ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు సహాయం చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 2024లో మనము లయము కావలసిన వారం, కానీ అనుదినము ఆయన వాత్సల్యం నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి మన పాపాలను బట్టి మనకు శిక్ష రాకుండా వాత్సల్యం కాపాడింది. మన అవసరతలో ఎవ్వరు పట్టించుకున్నప్పుడు, నిప్పుకోడి లాంటి వ్యక్తులు మన ఎదుట ఎంతోమంది ఉన్నప్పుడు, నోబడీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, గాడ్ అలోన్. దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. నీ యొక్క రాకపోకలందు, నీ భయాల్లో, నీ వ్యాధుల్లో దేవుడు తానే అనుదినము నూతనంగా తన వాత్సల్యతను చూపుతూ తన రెక్కలతో నిన్ను కప్పి నిన్ను కాపాడుతూ ఉండగా దేవుడిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తాం. అందుకే ఈ యొక్క విలాపవాక్యాలు 3:22-23లో నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, ఎంతైనా. హౌ గ్రేషియస్ యు ఆర్, హౌ గ్రేషియస్ యు ఆర్, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారంలో దేని మరొక ఆయన స్తుతిస్తామా? దేవుడు మన జీవితాల్లో చేసిన మేలను బట్టి ఆయన స్తుతిస్తాం. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని స్తుతించండి. ఆయన మన జీవితాల్లో మన ఎడలో చూపిన విశేషమైన కృప కనికరాన్ని బట్టి ఆయన మనం ఎంతైనా స్తుతిస్తాం, ఎంతైనా ఘనపరుస్తాం. అందరికి వచ్చినటువంటి పాటే 130వ పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. దేవుని ఉపకారాలు, దేవుని మేలును జ్ఞాపకం చేసుకుంటూ 130వ పాట, 130, సాంగ్ నెంబర్ 130. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించి
ఎత్తివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించితివి యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. అందరం పాడాలి. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి యేసయ్యామికే స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చివరి వచ్చిన మళ్ళీ పాడదాం. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, పరిశుద్ధాత్మదేవా మా మధ్య పనిచేయండి ప్రభా. స్తోత్రం. వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన వాత్సల్యంతో కూడిన పనులకు వేలాది పొట్టేలనిచ్చిన ఆ రుణాన్ని తీర్చుకోలేం. వేల కొలది పశువులను మనం వధించిన, ఎన్ని కోట్ల డబ్బు దేవునికి ఇచ్చినా ఆయన చూపిన వాత్సల్యానికి సరిపోవు. కానీ దేవుడు ఒకటే కూడా అడుగుతున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరొక ఆయన స్తుతించు. దేవుని బిడ్డలారా అందరం మన నోరు తెరిచి దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు నా కుటుంబంలో జరిగిన మేలు, ఆశీర్వాదాలు, కాపుదల, భద్రతను బట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు 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 వందనాలు. మా కన్నీటిలో మాకు తోడుగా ఉన్న దేవానికి వందనాలు వందనాలు. మా ఎడల వాత్సల్యాన్ని చూపిన దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఈ ఒక్క మేలు కూడా చేయకుండా కామ్గా ఉండు. నోరు
మూసుకొని ఉండు. అదర్వైజ్ నోరు తెరిచి దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. నీకు ఆరోగ్యమైన, ఆయుష్నైనా, ఊపిరినైనా, బ్రతుకునైనా, జీవాన్నైనా, చదువునైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, పిల్లలనైనా, అవసరతలు తీర్చే విషయంలో దేవుడు సహాయం చేయక ఆయన వాత్సల్యాన్ని చూపకపోతే ఈ సంవత్సరం నిర్మూలమైపోయేటువంటి వారం మనం. కానీ దేవుడు మన ఎడల చూపిన ఆ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరం ఎత్తి గట్టిగా మనసారా దేవుని స్తుతిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రక్కన ఉన్నటువంటిది సహోదరి ప్రశాంతి, వాళ్ళ తల్లి, తర్వాత వాళ్ళ కుమారుడు. దేవుని బిడ్డలారా, అక్టోబర్ 17వ తారీఖున, అంటే ఈ సంవత్సరం 2 నెలల క్రిందట 17వ తారీఖున చర్చి నుంచి వాళ్ళు బయటికి వెళుతూ ఉండగా, ఆ రోజు మోపైన వర్షం పడుతుంది. చర్చి నుంచి బయటికి వెళుతూ ఉండగా అక్కడ ప్రశాంతి డ్రైవ్ చేస్తుంది 2 వీలర్, వాళ్ళ అమ్మ వెనక కూర్చోంది. యాక్చువల్గా వాళ్ళ కుమారుడు మధ్యలోనైనా వెనక కూర్చుంటాడు, కానీ ఆ రోజు ఎందుకో ముందు కూర్చోబెట్టుకున్నది. అవునమ్మా? రైట్. అంటే నేను చెప్తున్నాను కదా, ఊరికి చూస్తున్నారని అందుకు అడుగుతాను కన్ఫర్మేషన్ కోసం. దేవుని బిడ్డలారా, బయటకు వచ్చారు, వర్షం పడుతుంటే స్లో చేసి అటుపక్క చూసి వెళ్దాం అనుకున్నారు. అటుపక్క చూసే టైంకి ఈ బ్రిడ్జి పై నుంచి ఇద్దరు చాలా వేగంగా వచ్చి స్లో చేసిన వీళ్ళ వెహికల్ని గుద్దేశారండి. గుద్దితే పెద్ద శబ్దం వచ్చింది. తను వెళ్ళి కింద పడిపోయింది. బండితో పాటు లాక్కుంటా కింద రోడ్డు పైన తను వెళ్ళిపోయింది. అందరూ ఏం చేశారు తెలుసా? అరే ప్రమాదం జరిగింది కదా, యాక్సిడెంట్ జరిగింది కదా, పెద్ద ఉంది, అబ్బాయి ఉన్నాడు అనుకొని దగ్గరకు వచ్చి చూస్తే వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ప్రశాంతికి కాలు ఫ్రాక్చర్, ఈ హ్యాండ్ ఫ్రాక్చర్. నేను అప్పుడే కారు బయటికి తీసుకుని వెళ్తూ ఉన్నా. శబ్దం అయితే నేను అనుకున్నాను ఎవరో కింద పడ్డారు అనుకొని ముందుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ థాట్ ఏంటంటే ఎవడో నా కారుకి ఏమైనా కొట్టాడేమో, ఎందుకంటే లోపల గ్లాస్లెస్ కూర్చోన్నాను కదా, ఎవరైనా నా కారు కొట్టాడేమో. మొత్తం కారు సైడ్ అంతా చూస్తున్నా, ఎవరు లేరు వెనక. అంటే బయట ఏదో జరిగింది, ఎవరికో యాక్సిడెంట్ అయింది అనుకొని బయటికి అట్లా వెళితే అంత లోపలే నాకు ఫోన్ చేశారు, అన్నా ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. మన ప్రేయర్కి వచ్చే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. వెంటనే రెజినా దిగి వెళ్ళిపోయింది. నేను కారు అట్లా పార్క్ చేశాను, అప్పటికే చెయ్యి వాసిపోయింది. మేమే మా కార్లు ఎక్కించుకొని అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. తల్లిని కుమార్ని ఇంటికి పంపించాం, వాళ్ళకి బాగుంది. దేవుడు వారిని ఆ పెద్ద ప్రమాదంలో వాళ్ళిద్దరిని కాపాడి ఏం కాలేదండి. ఇద్దరు కింద పడ్డారు, అంత వేగంగా వచ్చి కొడితే వాళ్ళిద్దరు కూడా కింద పడ్డారు. అందరు వీళ్ళని చూస్తున్నాక లేచి వెళ్ళిపోయారు, ఎందుకు మా మీదకి వస్తుందేమో అని చెప్పేసి. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ కాలు అంత పెద్దది కాదు, చెయ్యి చాలా ప్రాబ్లం, ఆపరేషన్ చేయాలి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ముక్కలైపోయింది భాగంలో ఎముక, ఆపరేషన్ కంపల్సరీ. ఒకవైపు ఒక బాధ నాలో, ప్రార్థనకు వచ్చింది కదా ప్రభువా, యాక్సిడెంట్ జరిగిందే, అది కూడా ఇక పండుగకు దగ్గరకు వస్తున్నాం కదా, యాక్సిడెంట్ జరిగిందే పాపం. అంటే ఇంట్లో ఏదైనా తనే చేయాలి. తల్లి వృద్ధాప్యంలో ఉంది, చిన్న కుమారుడు, మొత్తం ఆమె చేయాలి కదా ప్రభువా, ఏంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయిందే. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేశాను, ప్రభువా ఒక కార్యం జరిగించు. లోపల రెజినా ఉంది డాక్టర్ దగ్గర, నేను బయట ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఒక కార్యం జరిగించు. డాక్టర్ అన్నాడు, బయటకు వచ్చి క్రిస్టియన్ డాక్టర్, ఆయన చెప్పినటువంటి మాట, బ్రదర్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసి ఇక్కడ రాడ్ వేయాలి, లేకపోతే చెయ్యి కట్టుకోదు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ప్రార్థన చేశాను, ప్రభువా ఆపరేషన్ కాకుండా ఒక అద్భుతం జరిగించు ప్రభువా. నేను అడిగాను, ఇస్ దేర్ ఓన్లీ వన్ మెథడ్ డాక్టర్, ఒకటి ఉందా, ఆపరేషన్ అయినా? ఆయన అన్నాడు, కంపల్సరీ బ్రదర్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ముక్కలైనాయి, ఇవి అతుక్కోవాలంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి దాన్ని సెట్ చేసి దానిపైన ప్లేట్ వేయాలి, లేకపోతే అతుక్కోవు ఇవి. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో సరే అన్నాను. సరే రేపు రండి, ఎక్స్రే తీసి చూద్దాము, ఒక 2 days తర్వాత రండి చూద్దాం అన్నాడు. ఆయన కూడా ఎందుకో తలంపు వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఎక్స్రే తీస్తే ఆయన అంటున్నాడు, ఇదేంటిది సెట్ అయిపోయినాయి, ఇవి లోపల సెట్ అయిపోయినాయి, ఆపరేషన్ అవసరం లేదనిపిస్తుంది, ఇంకొక 2 వారాలు కట్టు అలా పెడదాం, ఒకవేళ సెట్ అయిపోతుందేమో, ఆల్రెడీ ఇది సెట్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోతాయి ఏమో చూద్దాం. నెక్స్ట్ టైం ఎక్స్రే తీస్తే
పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. డాక్టర్ అన్నాడు ఇక ఆపరేషన్ అవసరం లేదు, కేవలము రెస్ట్ తీసుకుంటే చాలు. హల్లెలూయా. ఇది ఆకలి తీర్చబడ్డం అంటే. దేవుని బిడ్డలారా, ఎవరున్నారు ఆపరేషన్ చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. వీళ్ళకు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్కి సంబంధించినవి ఏమీ లేవు. చేతి నుంచి ₹1,00,000 పైన అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఆపరేషన్ అయితే ఎలా ఉంటుంది? నార్మల్ హ్యాండ్గా ఉంటుందా? ఈ తలంపులన్నీ ఉన్నాయి. కానీ ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వీరిని కాపాడినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి నోరు తెరిచి దేవుని స్తుతించండి. ఓపెన్ యువర్ మౌత్. దేవుని స్తుతించడం అనేటువంటిది మౌనంగా కాదు, మౌనముగా స్తుతించేది సమాధిలో ఉండేవారు. నేను దేవుడు సమాధిలో ఉంచగా సజీవునిగా ఉంచి ఉండగా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. ఓ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ బి టు యువర్ నేమ్ జీసస్. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అద్వితీయ సత్య దేవానికి వందనాలు. ఓ మహిమ ప్రభావములు కలిగిన దేవానికి వందనాలు. నీవు మా యెడల వాత్సల్యాన్ని చూపడానికి మేమెవరం ప్రభా? నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు? అవును దేవా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు ఈ సంవత్సరంలో మమ్మల్ని మర్చిపోలేదు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రక్కన ఉంచలేదు ప్రభా. మాకు దూరం కాలేదు నాయన. మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చావు. నీ మాట ప్రకారం పనిచేసావు ప్రభా. వాగ్దానాలు నెరవేర్చినటువంటి దేవా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. మహిమా ప్రభావములకు అర్హుడమైనటువంటి దేవా నీకు వందనాలు. గొప్ప దేవా నీకే మహిమ. వెల కట్టలేని అద్భుతాలు, మరణ బంచుల్లోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లోంచి బయటికి తెచ్చిన దేవా నీకు వందనాలు. ఒంటరితనములో, కన్నీరులో తండ్రి మా పరుపు తేలిపోయినంది కీర్తనగాడు సెలవించినట్లుగా అవును తండ్రి, విపరీతంగా ఏడ్చినటువంటి ఆ దినాలు జ్ఞాపకం చేసుకుని అక్కడ మీరు సహాయం చేయకపోతే మా పరిస్థితులు ఏమై ఉండేవో ప్రభా. కానీ నువ్వు మా యెడల కృప చూపించావు. వాత్సల్యతను కనపరిచిన దేవా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా ఆరోగ్యం ఉందంటే అనారోగ్య పాలైన వారి కంటే మేము శ్రేష్ఠులం కాదు నాయన. చనిపోయిన వారి కంటే మేము శ్రేష్ఠులం కాదు నాయన. కేవలం నీ వాత్సల్యతను మా యెడల చూపించావు. 1.7 మిలియన్ల ప్రజలు అంటు వ్యాధుల బారిన భారతదేశంలోనే ప్రతి సంవత్సరం పడుతూ ఉండగా నాయనా మాకు వచ్చిన వ్యాధుల్లో మాకు సహాయకుడుగా స్వస్థతనిచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి శరీరంలో అనారోగ్యమున ఇప్పుడే నీ రెక్కలు వారిపైకి దిగివచ్చును గాక. ఆరోగ్యము కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఉండేవారిలో నాయన, లైవ్ లో చూసే వారిపైన, ఇంటిలో ఉండే వారిపైన, లేదా ఇఫ్ దే ఆర్ ఇన్ ద హాస్పిటల్స్ దేవా ఎవరు ఏకీభవిస్తున్న ప్రార్థనలో నా దేవుని స్వస్థత శక్తి దిగివచ్చును గాక. and let them be healed right now in the name of Jesus. యేసు నామమందు స్వస్థతలు కలుగును గాక. ఆరోగ్య దీవెన కలుగును గాక. నాయనా మీకే స్తోత్రాలు ప్రభా. దేవా నీకే వందనాలు. నువ్వు మర్చిపోలేదు ప్రభా. తండ్రి ఎంతో మంది నిప్పు కోడులు లాంటి వాళ్ళు మా ఎదుట ఉన్నప్పటికీ అసలు వారి మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు మా ఎడల జాగ్రత్త వహించావు. నువ్వు మా అవసరతలు తీర్చావు. నువ్వు మా పోషకుడుగా ఉన్నావు. నువ్వు మమ్మల్ని నడిపించావు. ఇది నన్ను మేము ఏమై ఉంటున్నాము అది కేవలం నీ ఉచితమైన కృపనైనా నీ వాత్సల్యతే ప్రభా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మాకు కాదు దేవా, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి
దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.